పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో 8వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఘటనలో 42 మంది చనిపోయినట్లు కంపెనీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇప్పటికీ 8 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు. ప్రమాదంలో గాయపడ్డ 18 మంది కార్మికులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో షిఫ్టులో 143 మంది ఉండగా 61 మంది సేఫ్గా ఉన్నారు. మిగతా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక మరోవైపు ఆచూకీ లభ్యమైన మృతదేహాలను గుర్తింపు కోసం DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. DNA టెస్టుల్లో పోలిన వారికి డెడ్ బాడీలను అప్పగిస్తున్నారు అధికారులు. రైట్గా సిగాచి రెస్క్యూ ఆపరేషన్ పై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? సిగాచి పరిశ్రమ వద్ద ఇప్పటికీ ఇంకా ఏదైతే 8 మంది ఆచూకీ లభించలేదో వారి కుటుంబ సభ్యులు ఎదురుచూపులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ 8 మందికి సంబంధించిన DNA శాంపిల్స్ ఇప్పటికే సేకరించారు. వారిలో ఏ అవశేషానికి కావచ్చు, ఏ మృతదేహానికి సరిపోకపోవడంతో, సో ఇది మ్యాచ్ కాకపోవడంతో వారు ఇంకా ఏదైతే సిగాచి పరిశ్రమలో కొనసాగుతున్న సహాయక చర్యలు దొరికిన అవశేషాలు కావచ్చు, వాటిని శాంపిల్స్కి పంపించడం, వాటితో వీరి DNA సరిపోతే సో వీరికి ఈ 8 మందిలో ఏ DNA అయితే మ్యాచ్ అవుతుందో వారిని మృతి చెందినట్టుగా ప్రకటించే అవకాశం ఉంది అధికారులు. సో DNA శాంపిల్స్ సేకరణ కొనసాగుతుంది. దాంతోపాటు శాంపిల్ మ్యాచింగ్ సంబంధించిన టెస్టులు కూడా కొనసాగుతున్నాయి. మొత్తం సిగాచి పరిశ్రమలో ఇప్పటికే కంపెనీ ప్రకటించిన దాని ప్రకారం, ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం 42 మంది మృతి చెందగా ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదు. మొత్తంగా 143 మంది పనిచేస్తున్న సందర్భంలో పేలుడు ఘటన జరగగా 61 మంది సురక్షితంగా ఉన్నారని, ఇంకా 18 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్తున్నారు. సో మిగతా ఎవరైతే ఇంకా 20 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మరోవైపు 42 మంది మృతి చెంది 8 మంది ఆచూకీ లభించలేదు. DNA టెస్టులకు సంబంధించినటువంటి దాదాపు మృతదేహాలు మార్చురీలో DNA టెస్టులు శాంపిల్స్ ఏదైతే సరితూగినాయో, మ్యాచ్ అయినాయో వారికి సంబంధించినటువంటి మృతదేహాలను అప్పగించారు ఇప్పటికే అధికారులు. ప్రస్తుతం మార్చురీలో ఎట్లాంటి మృతదేహాలు కూడా లేవు. కానీ ఏదైతే సిగాచి పరిశ్రమ అవశేషాలు ఎవరైతే ఉన్నాయో మొత్తం కూలిపోయిన దశలో ఉన్నటువంటి వాటిల్లో చిన్న చిన్న ఎముకలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి శరీర భాగాలు ఎవరైతే కార్మికుల శరీర భాగాలు ఎవరైతే ఉన్నాయో వాటన్నిటిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు SDRF బృందాలు. వారంతా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కంపెనీ ప్రస్తుతం నేలమట్టమైంది. సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే సమయానికి మరి ఇక్కడ సిగాచి పరిశ్రమలో పనిచేసుకుంటున్నవారు 9:20, 9:30 మధ్యలో ఒక్కసారిగా భారీ పేలుడు జరగడంతో మొత్తం సిగాచి పరిశ్రమ కుప్పకూలిపోయింది. పరిశ్రమలో పనిచేస్తున్న దాదాపు 42 మంది ఇప్పటికే మృతి చెందగా ఇంకా 8 మంది అవశేషాలు మాత్రమే ఉన్నాయి. వారికి సంబంధించిన DNA టెస్ట్ కోసమే చూస్తున్నారు. సో గత రాత్రి కూడా ఏదైతే ఇప్పటికే టెస్ట్ శాంపిల్స్ ఏవి సరిపోకపోగా 8 మంది కుటుంబాలు ప్రస్తుతం ఐలా కార్యాలయం వద్ద వీరికి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక సహాయక కేంద్రం అయితే కొనసాగుతుంది 24 గంటల పాటు. ఈ సహాయక కేంద్రం వద్ద ఈ 8 మంది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. వారికి సంబంధించినటువంటి ఏదైతే DNA టెస్ట్ శాంపిల్ అయితే తమ వారు సంబంధించినటువంటి వివరాలు తెలిసే అవకాశం ఉందని, వారి అవశేషాలైనా ఇస్తే తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసుకుంటాము, లేదంటే మృతి చెందినట్టుగా తెలుస్తుందా లేదా అనే విషయాన్ని కొంత ఆందోళనతో వీళ్ళంతా 8 రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రస్తుతం మనం చూస్తున్న ఇతను కూడా బీహార్ నుంచి గత రాత్రి మళ్ళీ వారి DNA టెస్టుల శాంపిల్స్ రాకపోవడంతో వారికి సంబంధించినటువంటి మళ్ళీ పిల్లల్ని ఎవరైతే అయితే పాశమైల ఈ సిగాచి పరిశ్రమలో మృతి చెందినట్టుగా భావిస్తున్నటువంటి ఏవైతే బీహార్కి చెందిన కార్మికుడు ఉన్నాడో ఆయన శివజీ, ఆయనకు సంబంధించినటువంటి ఆయన కుటుంబం కూడా మళ్ళీ రాత్రి వారి పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చింది. సో వారికి సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా ఇప్పుడు మరికొద్దిసేపట్లో సేకరించనున్నారు. నామ్ క్యా హై ఆప్కా? शंभू बिंद सर। कौन है ये शिवाजी? हमारा बेटा है। एक ही बेटा है। तो सर वो उसी सिगाची कंपनी में वो जो ब्लास्ट हुआ उसी में डेथ कर गए। तो क्या हम बोल रहे हैं ऑफिसर लोग इधर सर बोल रहे हैं लोग कि बॉडी हम लोग खोजने का काम कर रहे हैं और हम लोग खोज रहे हैं। जो बॉडी मिलेगा तो हम सैंपल आपका लिए तो मैचिंग नहीं किया, तो बच्चा हमारा जो छोटा छोटा बच्चा था तो वो शिवाजी कुमार का बीबी को लोग बिहार भेज दिए। तीनों बच्चा इनका और दादी माँ सब लोग बिहार चला गया। अपना गाड़ी लोग दिए बोले लोग कि चले जाओ गांव, आप खाली अगर रहेंगे तो लड़के को पापा से काम हो जाएगा। बाद में फिर लोग बोले कि अब उसको बुलाना पड़ेगा, बच्चे को आपका ब्लड मैचिंग नहीं हो रहा है। तो
हम लोग फिर बच्चे को, छोटा बच्चा को बड़ी मुश्किल से लाए हैं। हम लोग को टिकट ये टिकट नहीं मिल रहा था। हाँ, ट्रेन का टिकट नहीं मिला तो जनरल पेनरल में कैसे गरीब आदमी लोग लेकर के बच्चे को 5-6 आदमी सब आया। तो रात में आया सर। सैंपल लिया अभी लोग यहाँ पठान चेरू में और सर लोग बुलाए तो बच्चे के लिए करके गए हैं लोग। ఇది అంటే ఇప్పటికే శాంపిల్స్ సేకరణగా కొనసాగుతుంది. మొత్తం ఇదొక 8 రోజులుగా నిరంతరంగా ఇటు శాంపిల్స్ సేకరణ కొనసాగుతుంది. దొరికిన మృతదేహాలకు సంబంధించినటువంటి వాటి పూర్తిగా ఒక పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత వాటిని టెస్ట్ శాంపిల్స్, వాటి అవయవాలు కావచ్చు, వాటి శాంపిల్స్ని సేకరించి హైదరాబాద్కు పంపించి డిఎన్ఏ టెస్టులు పంపిస్తున్నారు. 48 గంటల తర్వాత డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఇప్పటికీ 70కి పైగా డిఎన్ఏ శాంపిల్స్ అక్కడికి పంపించారు. ఇక్కడ 8 మంది ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి ఏవైతే శాంపిల్స్ మ్యాచ్ కావడం లేదో వారికి సంబంధించినటువంటి మళ్ళీ తిరిగి ఇప్పుడు బీహార్కి చెందిన కుటుంబాన్ని మళ్ళీ ఒకసారి వారి పిల్లల్ని ఇక్కడికి రమ్మని చెప్పారు. తండ్రితో డిఎన్ఏ శాంపిల్స్తో కొంత కావచ్చు, ఈ తల్లి డిఎన్ఏ శాంపిల్స్తో ట్రేస్ అవుట్ కాకపోవడంతో పిల్లలకు సంబంధించినటువంటి వారి మళ్ళీ ఇప్పటికే వారు ఇక్కడ ప్రమాదం జరిగిన సందర్భంలో ఇక్కడే ఉండేవారు. ఇక్కడ నుంచి వారు బీహార్ వెళ్లారు. మళ్ళీ ఈరోజు గత రాత్రి వారు ఇక్కడికి రమ్మని అధికారులు చెప్పడంతో మళ్ళీ ఇక్కడికి వచ్చారు. సో ఇప్పటికే శ్రీకాకుళం చెందిన వారికి ఒక కుటుంబం కూడా ఇక్కడ వెయిట్ చేస్తుంది. దాంతోపాటు మొత్తం 8 మంది కుటుంబాలు ఇక్కడ ఐలా ఆఫీస్ వద్ద ఉన్నటువంటి ఏదైతే సహాయక కేంద్రం వద్ద వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే 14 మంది డిశ్చార్జ్ అయినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. కంపెనీ కూడా నిన్న మధ్యాహ్నం ఒక ప్రకటన విడుదల చేసింది. కంపెనీ ప్రకటనలో కూడా మొత్తం ఏదైతే 8 మంది ఇంకా ఆచూకీ లభించడం లేదు. 18 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్తున్నారు. ప్రమాద సమయంలో 143 మంది ఉండగా 61 మంది ఎవరైతే సురక్షితంగా బయటకు వచ్చారని చెప్తున్నారు. వారం రోజుల క్రితం ఇదే సమయానికి ఒక భారీ పేలుడు సంభవించింది. మరి కొద్దిసేపట్లో అంటే ఇప్పుడు 9:20 నుంచి 9:30 మధ్యలో ఒక భారీ పేలుడు సంభవించడంతో మొత్తం పారిశ్రామిక ప్రాంతంలో ఒక పెను విషాదంగా ఇది నిలిచింది. పెను ప్రమాదంగా కూడా నిలిచింది. 42 మంది ఇప్పటికే మృత కుటుంబాలు వారి ఇళ్లలో కావచ్చు, వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. ఈ మృతదేహాలు కూడా పూర్తిగా కాలిన మాంసం ముద్దల్లో ఉన్న సందర్భంలో అధికారులు వాటిని అయితే పోస్ట్ మార్టం సందర్భంలో కూడా కావచ్చు, వాటిని జాగ్రత్తగా భద్రపరచడం కావచ్చు, వాటిని అయితే ఫ్రీజర్లో ఉంచి ఎస్కార్ట్ ద్వారా వారి స్వస్థలాలకు పంపించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా బీహార్ నుంచి కావచ్చు, వెస్ట్ బెంగాల్ నుంచి కావచ్చు, ఇటు ఒరిస్సా నుంచి ఉన్న కార్మికులు కావచ్చు. ఇప్పటికీ ఇక్కడ ఐలా కార్యాలయంలో 8 మందిలో ఉన్నవారు కూడా బీహార్, ఒరిస్సా, అయితే జార్ఖండ్కి చెందిన వారు కూడా ఉన్నారు. సో ఇటు ఆంధ్రప్రదేశ్ చెందిన వారు కూడా ఉన్నారు. సో వారందరూ కూడా ఈ 8 మంది విషయాలు పూర్తిగా డిఎన్ఏ శాంపిల్స్ ఏమైనా మ్యాచ్ అయితేనే ఇంకా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికోసం కూడా ఈ 24/7 ఒక అయితే హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా కార్మికులు ఎవరైనా ఇక్కడికి వచ్చి తమ వారు కనిపించడం లేదని చెప్పుకునేందుకు ఇప్పటికీ అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా వాటికి ఏదైతే శిథిలాల కింద ఏ చిన్న అవకాశం ఉన్నా, ఏ చిన్న అయితే కార్మికులకు సంబంధించినటువంటి పేలుడు సందర్భంలో ఎక్కడ అయితే ఏ చిన్న ఒక ఎముక కానీ ఏదైనా దొరుకుతుందనే కోణంలో ఇంకా మొత్తం ప్రతి చిన్న ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరాయంగా 8 రోజుల పాటు ఈ అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెల్ప్ డెస్క్ కొనసాగుతుంది. అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని ఇటు మంత్రులు దామోదర్ రంజన్ సింహ కావచ్చు, కార్మిక శాఖ మంత్రి వెంకటస్వామి కావచ్చు, వివేక్ వెంకటస్వామి వారిని పరామర్శించారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ ఎప్పటికప్పుడు వీరందరినీ ఒకవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని వారి మెరుగైన వైద్యం అందించడం, వారి డిశ్చార్జిని పంపించి మరోవైపు చనిపోయిన వారి మృతదేహాలు అప్పగించే సందర్భంలో అన్ని ప్రోటోకాల్స్ పాటించడం, దాంతోపాటు వారికి ₹1,00,000 నగదును కూడా ఇస్తూ వారి ఇళ్లలోకి పంపిస్తున్నారు. గాయపడ్డ వారికి 50,000 కావచ్చు, ఇటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వైద్యం ఖర్చులు కావచ్చు, ఇవన్నీ భరించే విధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పర్యటించిన సందర్భంలో కూడా వారికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ మరుసటి రోజే కంపెనీ యాజమాన్యం కూడా ఒక ప్రకటన చేసింది. కంపెనీ యాజమాన్యానికి సంబంధించినటువంటి ₹1,00,00,000 అయితే ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మొత్తం నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, ఇటు పలు కార్మిక సంఘాలు కూడా సిగాచి పరిశ్రమ వద్ద ప్రమాదానికి ఒక ఎంక్వైరీ జరగాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిషన్ వేసింది, అయితే ఒక కమిటీని నియమించింది. కమిటీలో భాగంగా ఇటు వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఒక రసాయన శాస్త్రవేత్తల కమిటీ అక్కడ కంపెనీ ప్రమాదానికి కారణం ఏంటని తెలుసుకొని ఆ బృందం ఏదైతే మొత్తం
ఆ కంపెనీ ప్రాంతాల్లో పర్యటించడం కావచ్చు, ఏదైతే క్లూస్ అన్నింటినీ సేకరించారు. సో దాంతోపాటు కార్మికులతో కూడా మాట్లాడారు, టెక్నికల్ టీంతో కూడా మాట్లాడారు. సో మొత్తం ఒకవైపు ఇటు సిఎస్ నేతృత్వంలో మరో కమిటీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రమాదానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. మొత్తం ప్యారలల్గా ఒకవైపు ప్రమాదం జరిగిన సందర్భంలో ప్రమాదం కారణాలు ఏంటనే తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు బాధితులకు నష్టపరిహారం ఇవ్వడం, దాంతోపాటు చనిపోయిన వారి మృతదేహాలు అప్పగించడం, మరోవైపు గాయపడ్డ వారికి చికిత్సను అందించడం, ఇంకా ట్రేస్ అవుట్ కాని వారికి DNA టెస్టులు చేస్తూ వారి అవశేషాలను కావచ్చు వారు మృతి చెందినట్టుగా ప్రకటించేందుకు కూడా పూర్తిగా ఈ DNA టెస్టులపైన ఆధారపడుతున్నారు. ఆ DNA టెస్ట్ రిజల్ట్ వచ్చిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులకు పిలిచి చెప్తున్నారు. ఈ గతంలో అయితే 2 రోజుల క్రితం ఒక ముగ్గురికి సంబంధించిన DNA టెస్టులు రిజల్ట్ రావడంతో ముగ్గురు మృతి చెందినట్టు కూడా ప్రకటించారు. ఇట్లా మొత్తం అయితే ప్యారలల్గా ఒకవైపు విచారణ, మరోవైపు చికిత్స పొందుతున్న వారికి ఆసుపత్రిలో చికిత్స, అయితే వారికి సరైన వైద్యం అందించడం, మరోవైపు మృత కుటుంబాలకు 1,00,000 నగదుతో పాటు ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా అధికారులు సమన్వయం చేస్తున్నారు. ఇంకా ఈ ఆచూకీ లభించని వారికి సంబంధించినట్టు కూడా వారికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ వారి ఎప్పటికప్పుడు DNA శాంపిల్స్ సేకరిస్తూ వారిని అయితే అవశేషాలు ఇంకా వెలికితీత కూడా జరుగుతుంది. సో ఇది మొత్తం సికాచి పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలు. దాంతోపాటు అయితే మొత్తం వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఇంకా కూడా అయితే అవశేషాలు కావచ్చు 8 మంది ట్రేస్ అవుట్ అయ్యేంత వరకు కూడా కొనసాగుతాయి సహాయక చర్యలు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.